ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపలో మీరు మీ కుటుంబాలు బాగున్నారని నమ్ముతున్నాను. గతించిన వారమంతా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన రెక్కల నీడలో మనలందరినీ కూడా భద్రపరిచి సజీవులుగా ఉంచి మరి ఒక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. మరి ఒక పునరుద్ధాన దినమున ఆయనను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు. ఈరోజు మనం సజీవులుగా ఉండి ఆయనను స్తుతించగలుగుతున్నాం, ఆయన వాక్యం వినగలుగుతున్నాం అంటే కేవలము దేవుని కృప. మనల్ని సజీవులుగా ఉంచి మరి యొక్క అవకాశం మనకిచ్చిన దేవాది దేవునికి మనందరము హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ప్రతిదినము ప్రభు తన మాట ద్వారా మనల్ని బలపరుస్తూ మన చేయి పట్టి నడిపిస్తూ తన కృపను మనపై చూపిస్తూ మన హృదయంలో ఉన్న ప్రతి కలవరము నుండి ప్రతి బాధ నుండి కూడా విడిపించి తన మాట ద్వారా ఎంతగానో మన హృదయాలను తెప్పరిల్ల చేస్తున్నారు. దేవుని మాట తీసుకుని మీద మనం ప్రారంభించండి. తప్పకుండా ఆ మాటే రోజంతా మిమ్మల్ని నడిపిస్తుంది. ఏ శోధనైనా ఏ వేదనైనా దేవుని మాట మిమ్మల్ని నిలబెడుతుంది. మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుని చేతులు పెడుతున్నాను. ఎందుకంటే ఆయన చేతులు మిమ్మల్ని లేవనెత్తుతాయి. ఆయన చేతులు మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాయి. మీ జీవితంలో ఉన్నత శిఖరాలను ఎక్కిస్తాయి. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. దేవుని ప్రేమ, దేవుని కృప శాశ్వతమైనది. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీవెంత మాత్రం కూడా కలవరపడొద్దు, నేను శాశ్వతమైన కృపను నీపై చూపిస్తానని. ఆనాడు దావీదుకు చూపిన శాశ్వత కృపను నీపై చూపిస్తాను. మరలా నీ యందు జాలి పడుతున్నాను. నేను మరలా నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాను. మరలా నిన్ను లేవనెత్తుతాను. భయపడకు, కృంగిపోకని ఈరోజు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీతో మాట్లాడుతూ ఉన్నారు. దావీదుకు దేవుడు ఎందుకు శాశ్వతమైన కృపను చూపించాడు అని మనం దావీదును గూర్చి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం మనం పరిశీలిస్తే దావీదు గొప్ప పరిశుద్ధుడని కాదు, దావీదు నీతిమంతుడని కాదు, ఒక్కసారి కూడా తప్పిపోకుండా దేవుని కొరకు నిలబడిపోయాడని కాదు, కానీ పాపంలో పడిపోయినా దేవునికి ఇష్టం లేని కార్యము చేసిన వెంటనే పశ్చాత్తాపపడి వెంటనే ఆ పాపమును ఒప్పుకుంటూ కన్నీటితో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేవాడు. నా కన్నీళ్ల చేత నా పరుపు తేలిపోతుంది అంటాడు. అంటే అంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని అంతగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తూ తన పాపము కొరకు పశ్చాత్తాపడుతూ ఉండేవాడు. అందువల్ల దేవుని కృప పొందుకునేవాడు, దేవుని ప్రేమను పొందుకునేవాడు, దేవుని క్షమాపణ పొందుకునేవాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా ఎప్పుడైనా పొరపాటున దేవునికి దూరమయ్యే పరిస్థితులు వచ్చినా వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి తీసివేయద్దు, నీ కృపను దూరం చేయొద్దు తండ్రి, నన్ను క్షమించని నిజంగా మొరపెట్టేవాడు ఆయన సన్నిధిలో. అందువల్లే శాశ్వతమైన కృపను దావీదు పొందుకున్నాడు. దేవుని ఎదుట హెచ్చించుకోకుండా అయ్యా నేను పాపినని హృదయపూర్వకంగా తగ్గింపుతో ఒప్పుకునేవాడు. దేవునిని ఎంతగా ప్రేమించేవాడంటే తాను గొర్రెలను కాచేటప్పుడు ఏ విధంగా దేవుని ప్రేమించాడో, తన మహారాజుగా అయినప్పుడు కూడా అదే విధంగా దేవుని ప్రేమించాడు. అదేవిధంగా పశ్చాత్తాపంతో ప్రార్థించేవాడు. అదేవిధంగా దేవుని కృప కొరకు కనిపెట్టుకునేవాడు. ఎంత ఆశీర్వదించబడినా, ఎన్ని విజయాలు సాధించినా, ఎంత గొప్పవాడైనా అదే తగ్గింపు. అదేవిధంగా దేవుని ప్రేమించేవాడు. తన గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. తప్పు చేసినా వెంటనే తన తప్పును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. నన్ను కడగండి అని హృదయపూర్వకంగా అడిగాడు. తన పాపాన్ని కప్పుకోకుండా హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు తన పాపాన్ని.
దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. రక్షింపనేరకి ఉండినట్లు ఆయన హస్తము కురుచు కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మన పాపములు దేవునికి మనకు అడ్డుగా వచ్చాయి. నీవు కూడా దేవుని యొక్క శాశ్వత కృపను పొందుకోవాలంటే నీ హృదయాన్ని ఓపెన్ చేసి, నీ పాపము చిన్నదైనా పెద్దదైనా నీ హృదయం అంతా తెరచి, నిజంగా నీ హృదయం తెరవబడితే కన్నీరు వస్తుంది. విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తావు. నీ కన్నీటిని ఎవరు ఆపలేరు. నువ్వు చేసిన పొరపాటును ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావు. నిజంగా ఆ విధంగా నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను తప్పక క్షమిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో ఉన్న పాటున ప్రభు దగ్గరకు రా, కృపను పొందుకుంటావు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడతాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఒకవేళ నీవు ఎంతకాలం ప్రవ్వా ఈ కుటుంబ సమస్యలు, ఎంతకాలమయ్యే వ్యాధి, ఎంతకాలమయ్యే ఆర్థిక సమస్యలు, ఎంతకాలమయ్యే విడిచిపెట్టలేని పాపము, ఏ అభివృద్ధి లేకుండా, ఏ సంతోషం లేకుండా, ఇదే స్థితిలో ఎవరి ప్రేమ పొందుకోకుండా, ఎవరి కృప పొందుకోకుండా ఎంతకాలమయ్యా ఈ కన్నీటి జీవితం అని ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఒకవేళ ఒంటరి స్థితిలో ఉన్నావేమో, ఎవ్వరికి కనపడకుండా ఏడుస్తున్నావేమో, అందరూ నిద్రపోతూ ఉంటే నిద్ర పట్టక నా భవిష్యత్తు ఏంటయ్యా, ఈ పాపపు స్థితి ఏంటయ్యా అని ఏడుస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపిస్తానని. నువ్వెంత దేవునికి దూరంగా ఉన్నా, అయ్యా నేను నిన్ను బాధ పెడుతున్నానయ్యా, నాకు తెలిసి కూడా అనేక సార్లు నిన్ను గాయపరుస్తున్నాను, చెయ్యకూడదు అనుకుంటూనే మరలా నేను చేస్తున్నానయ్యా, నేను పడిపోతున్నానయ్యా, నేను ఫెయిల్ అయిపోతున్నానయ్యా, ఇంతగా నాపై కృప చూపించావు, నీ ప్రేమను ఇంతగా పొందుకొని కూడా అనేక సార్లు నిన్ను గాయపరుస్తూనే ఉన్నాను, నిన్ను సంతోషపెట్టలేకపోతున్నానయ్యా అని నీవు గనుక నిజంగా పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయంతో, నేను పాపినయ్యా, ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయండి అయ్యా, నేను సంతోషపెట్టే జీవితాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నా శక్తి నాకు సరిపోవడం లేదయ్యా, నీ శక్తి నాకు కావాలని దేవుని నిజంగా మొరపెట్టుకుంటే దేవుడు తప్పక వెంటనే నీకు గొప్ప శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు ఏ విషయంలో అయితే మరలా పడిపోతున్నావో నీ చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తుతాడు తప్పకుండా. ఈ విధంగా హృదయాన్ని తెరిచి నువ్వు నిజంగా పశ్చాత్తాపపడితే ఆయన నీకు సహాయం చేయకుండా ఉండలేరు, ఆయన నిన్ను హెచ్చించకుండా ఉండలేడు. ఆయన శాశ్వతమైన కృపతో నిన్ను అనేక మందికి ఆశీర్వాదకారణంగా చేస్తాడు. ఆ కృప ఒక్కరోజు 2 రోజుల్లో నేను విడిచిపెట్టదు. నువ్వు బ్రతికినంత కాలము కూడా ఆ కృప నిన్ను విడిచిపెట్టదు. నువ్వు మరణించేంత వరకు ఆ కృప నిన్ను నడిపిస్తుంది. ఈరోజు అందరం కూడా దేవుని గాయపరుస్తున్న ప్రతి విషయాన్ని పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ, చేయకూడదు అనుకుంటూనే మరలా పడిపోతున్నాను, నన్ను క్షమించండి అని కన్నీటితో మొరపెట్టుకుందామా. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని సజీవులుగా ఉంచి నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ ఆదివారం నేను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు తండ్రి. కేవలము నీ కృపే తండ్రి. మా శక్తిని బట్టి, మా బలమును బట్టి మేము బ్రతికిలేము నాయన. నీ కృపను బట్టి మేము బ్రతికినాం తండ్రి. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, దావీదునికి చూపిన శాశ్వత కృపను నీకు చూపిస్తానని. అవును తండ్రి, ఈ లోకంలో ఎవరైనా మాపై కృప చూపిస్తే 1 రోజు 2 రోజులు, 1 సంవత్సరము 2 సంవత్సరాలు చూపిస్తారు, కానీ మా బ్రతికినంత కాలము ఎవ్వరూ చూపించలేరయ్యా. ఒకరోజు కృప ఉంటే ఒకరోజు కోపంగా ఉంటారు, కానీ నీవు శాశ్వతమైన కృపను చూపించే తండ్రివి అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే వారి హృదయాంతరంగంలో నుండి నేను ప్రార్థిస్తున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, ప్రతి ఒక్కరికి కూడా నీ శాశ్వతమైన కృపను చూపించండి తండ్రి. ఈ లోకంలో ఎవరి ప్రేమ వారు పొందుకోకపోయినా, ఈ లోకములో ఎవ్వరు కూడా వారిపై కృప చూపించకపోయినా పర్వాలేదు, సృష్టికర్తవైన నీ కృప వారు పొందుకుంటున్నారు ఈరోజు నమ్ముతున్నాను. నమ్మిన వారందరూ కూడా కృపను పొందుకొందురుగాక యేసు నామములో. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్న వారందరూ కూడా ప్రభు కృపను పొందుకొందురుగాక. ప్రభు కృపకు దూరం చేస్తున్న అంధకారపు చీకటి శక్తులారా, నజరేయుని యేసు నామములో ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి పొమ్మనాజ్ఞాపిస్తున్నా. ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి పొమ్మనాజ్ఞాపిస్తున్న యేసు నామములో. ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి పొమ్మనాజ్ఞాపిస్తున్న యేసు నామములో. ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. ప్రతి పాపము నుండి విడుదల, ప్రతి కఠినమైన హృదయం నుండి విడుదల, మరలా నిన్ను గాయపరచకుండా
ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయండి, నీ శక్తిని దయచేయండి. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. వారి మార్గంలో వారి ఇష్ట ప్రకారంగా నడవకూడదు తండ్రి. మీరు నడిపించండి నీ ఆత్మచేత. ప్రతి ఒక్కరి చేతిని పట్టుకోండి తండ్రి. ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో ప్రతి కుటుంబంలో నీ కార్యములు జరగాలయ్యా. ఆత్మీయంగా బలపరచండి తండ్రి. పడిపోయిన బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి. ప్రతి కాడి యేసునామములో విరుగగొట్టబడునుగాక. ప్రతి రోగము యేసునామములో విరుగగొట్టబడునుగాక. ప్రతి మానసికమైన వేదన యేసునామములో విరుగగొట్టబడునుగాక. అప్పులనే కాడి యేసునామములో విరుగగొట్టబడునుగాక. కోర్టు కేసులనే కాడి యేసునామములో విరుగగొట్టబడునుగాక. ఉద్యోగులేము నుండి విడుదల, గర్భఫలేము నుండి విడుదల యేసునామములో. వివాహం కాని వారందరికీ విడుదల యేసునామములో. వ్యాపారంలో అభివృద్ధి చేయండి అయ్యా. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. చేతి పనులను దీవించండి తండ్రి. స్వంత గృహాలు లేని వారికి కృప చూపించండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. పొలం వివాదాల నుండి విడిపించండి తండ్రి. ధనాన్ని కోల్పోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. ధనం రావాల్సిన వారి జీవితాలు అద్భుతం చేయండి. ప్రతి వ్యాధి నుండి, ప్రతి నొప్పి నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీకుడు అంతటికి తోడండి. ఈ ఆదివారమున నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహిమపరిచే వారుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుని మరల గాయపరుస్తున్నాను బాధపడుతున్నావా? దేవుని కృపను నేను త్రోసివేస్తున్నాను బాధపడుతున్నావా? దేవుడు నీకు సెలవిస్తున్నారు, తిరిగి శాశ్వత కృపను నీకు చూపిస్తాను, భయపడకు. విరిగి నలిగిన హృదయంతో నా దగ్గరికి రా, నీకు జయమిస్తానని. కాబట్టి భయపడకండి, వాగ్దానాన్ని నమ్మండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.